గీతా జయంతి సందర్భంగా జరుపుకునేటటువంటి గీతా జ్ఞాన యజ్ఞం 5వ రోజు. ఈ రోజుతో మన కార్యక్రమం ముగుస్తుంది. అంచేత ఈరోజు కూడా భగవద్గీతలో 1-2 శ్లోకాలు చెప్పుకొని ముగించుకుందాం. ఈరోజు చెప్పేటటువంటి శ్లోకం 50వ శ్లోకం, 2వ అధ్యాయం. బుద్ధియుక్తో జహాతీహ ఉభౌ సుకృత దుష్కృతే. బుద్ధియుక్తో జహాతీహ ఉభౌ సుకృత దుష్కృతే. మనం బహిర్ముఖం అయ్యి మనం చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో కర్మలకి, వాటికి పుణ్యకర్మ లేక పాపకర్మ. ఉభో అంటే 2 కర్మలు చేస్తుంటాం. మనం ఒకే కర్మ చెయ్యం. అందరూ మంచి పనులే చేయరు, మధ్యలో చెడ్డ పనులు కూడా చేస్తుంటారు. అందరూ చెడ్డ పనులు చేయరు, మంచి పనులు కూడా చేస్తారు. అంచేత అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ కూడా మంచోళ్ళు కాదు. అంచేత ఈ పాప పుణ్య కర్మలకు ఫలితం ఉంటుంది కదా, ఆ ఫలితం ఉభో అంటే 2, సుకృత దుష్కృతై. ఏ కర్మలు సుకృతాన్ని ఇస్తాయి, ఏ దుష్కృతాన్ని ఇస్తాయి అంటే కొన్ని సుఖాన్ని ఇస్తాయి, కొన్ని ఫలాలు దుఃఖాన్ని ఇస్తాయి అన్నమాట. దుఃఖ ఫలం, సుఖఫలం. అయితే బహిర్ముఖంగా మనం ఇంద్రియాలతో చెయ్యబడేటటువంటి ఈ కర్మ ఫలాలన్నీ కూడా అలా మనం చేస్తూ ఉంటే, వాటికి వచ్చినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటే, ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ మనం జన్మెత్తి ఆ కర్మ ఫలాలను అనుభవించాలి. ఓ సుకృతో దుష్కృతో. అవి అనుభవించకపోతే దాన్నే ప్రారబ్ధము అంటారు. ప్రారబ్ధ కర్మను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. ఆ కర్మ ఫలాలను అనుభవించాలి. అందుకని కర్మఫలం నశించాలంటేనా, ఇప్పుడు కర్మఫలాన్ని 3 రకాలుగా విభజించారు శాస్త్రంలో. ఒక కర్మఫలం సంచిత కర్మ. అంటే ఇప్పుడు మనం కర్మలు చేసుకుని, కర్మలు రకరకాల పుణ్యకర్మలో పాపకర్మలో చేసుకుని మరణిస్తున్నాం. మరణించినప్పుడు ఈ కర్మఫలాలన్నీ పట్టుకుని వెళ్ళి ఆ లోపల అక్కడెక్కడో దాచేస్తున్నాం, పట్టుకెళ్ళి బ్యాంకులో. దాన్ని సంచిత కర్మ అంటారు. అంటే మంచి కర్మనే ఉభవ సుకృత దుష్కృతో 2 కర్మలనే కూడా దాచినటువంటి చోటు సంచితము అని పేరు. అంటే మనం ఎవరికైనా ఏదైనా పెడితే సంచి తగిలించుకుని వచ్చి ఆ సంచిలో ఎలాగ వేసేసుకుంటాడో, సంచి ఒకటి ఉంటుంది. సాధువులు అందరి దగ్గర కూడా ఒక సంచి తగిలించి వస్తారు, ఇచ్చిన ఎల్ల సంచిలో వేసుకుంటుంటారు. అట్టి మాదిరిగా మనకు సంచి ఉంది, అది సంచితం అంటారు. ఆ సంచి పేరు అంటే చేసినటువంటి కర్మ ఫలాలనే దాచుకోవటానికి అన్నమాట. అందులోకి డబ్బు గట్ట పట్టుకెళ్ళి దాచుకోవటం కుదరదు. కేవలం కర్మ ఫలాలను మాత్రమే. ఇంకొక రకమైనటువంటి వస్తువులు ఏవి కూడా సంచితంలో దాయటం కుదరదు. మనం చేసినటువంటి ఉభవు సుకృత దుష్కృతం 2 రకాల కర్మ ఫలాలని పట్టుకెళ్ళి సంచితంలో వేస్తాయి. అలా వేసినటువంటి కర్మఫలాల్లో నుంచి కొన్ని కర్మఫలాలు తీసుకుని అనుభవించడానికి వస్తాడు. మనం చేసినయే, మనం దాచినయే. మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, మనం డబ్బులు సంపాదించి బీరువాలో దాచేసామనుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? 100-200 తీసుకుని వెళ్తాం కదా, అవి ఖర్చు పెట్టుకుంటాం. మొత్తం పట్టుకెళ్ళాం. బీరువాలో ఉన్న డబ్బు అంతా సంచులు వేసుకుని మేడ తగిలించుకుని వెళ్తామా? దాస్తాం. ఇంటి దగ్గర బీరువాలో దాచేసాం. పట్టుకెళ్ళింది మాత్రం అనిపించడానికి తెచ్చుకున్నటువంటిది ప్రారబ్ధం. బీరువాలో దాచింది సంచితం అన్నమాట.
ఏ వ్యాపారమో ఏ 200, 300, 400 పట్టుకెళ్ళి ఏ పళ్ళు కొని వ్యాపారం చేసి 1000 రూపాయలు సంపాదించాడు అనుకోండి, అవి ఏమని చేస్తాడు అతను? పట్టుకెళ్ళింది 200, పట్టుకొచ్చింది 1200. ఏం చేస్తాడు ఈ డబ్బు? పట్టుకొచ్చిన డబ్బు మళ్ళీ బీరువాలో దాచేస్తాడు కదా. పట్టుకొచ్చిన డబ్బుని ఏమంటారు? పట్టుకెళ్ళింది ప్రారంభం అన్నారు, బీరువాలో దాచింది సంచితం అన్నారు. మరి పట్టుకొచ్చే మళ్ళీ బయటికి వెళ్ళి ఖర్చు పెట్టేయలేదు. ఖర్చు పెట్టుకున్నాడు కానీ ఇక్కడ మార్చేసాడు, మళ్ళీ సంపాదించాడు, అది దాచాడు. అంటే కర్మలు 3 రకాలు. తెచ్చినటువంటి కర్మకి ఆగామి కర్మ అని పేరు. అనిపించడానికి తెచ్చాడన్నమాట. ప్రారబ్ధం భావతో నశ్యేత్ తత్వజ్ఞానేన సంచితం. ఆగామి త్రివిధం కర్మ తద్వేషి ప్రియవాదిన. అంటే 3 శాఖలుగా విడింది. అందుకనే 3 గీతలు పెట్టి బొట్టు పెట్టుకుంటారు కదండి. ఇప్పుడు ఆయన ఎదురుగుండగా నామాలు పెట్టుకున్నాడు చూడండి చక్కగా. ఆ పక్కనో తెలుపు గీత, ఈ పక్కనో తెలుపు గీత, మధ్యలో ఎరుపు గీత. ఏమండి? అనుభవించడానికి తెచ్చిందనమాట ఎరుపు గీత. ప్రతి ఒక్కడికి 3 గీతలు ఉన్నాయి. మనం నామాలు పెట్టి చూపించలేదు, ఆయన చూపిస్తున్నట్టు 3 కర్మలు ఉన్నాయని చెప్పేసి. అనిపించడానికి తెచ్చుకున్నటువంటి కర్మ రంగు మారిపోయింది, అది ప్రారంభం. అలా కొద్ది రోజులకి తరిగిపోద్ది అనమాట. ప్రారబ్ధం భోగతో రష్యత. అనిపించకుండా మన భార్యకు కొంత పనిచేసి, భర్తకు కొంత పనిచేసి, పిల్లలకు కొంత పనిచేద్దారంటే అది పంపకం కుదరదు. ఎవరు తెచ్చుకున్నది వాడే అనిపించున్నాడు కదండి. ప్రారబ్ధం భోగతో అయిపోయింది. మరి అక్కడ సంచితం ఏమవుద్ది? తత్వజ్ఞానేన సంచితం. అక్కడ కర్మ నువ్వు దేవుడంటే తత్వజ్ఞానం అని అక్కడ పదం ఉంది చూడండి. తత్వము అంటే తత్వం, ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుడు. ఈశ్వరుడు దేవుడు కదండి. ఈశ్వరులో దేవుడు ఏంటండి? ఇలా 2 ఉపదేశాలు 3 ఉపదేశాలు కూడా పొందారు కదా. జీవుల్లో దేవుడేటో ఈశ్వరుల్లో దేవుడేటో చూపించాం కదండి, చెప్పడం కూడా జరిగింది. జీవుల్లో దేవుడి పేరేటండి? ప్రత్యేగాత్మ. ఈశ్వరుడిలో దేవుడి పేరు పరమాత్మ. జీవుల్లో ఉన్నటువంటి దేవుడు త్వము, ఈశ్వరుడిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం. అంటే నీలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ఎంతకాలం తెలుసుకోలేదు. నీలో ఒక దేవుడు ఉన్నాడండి, ఈశ్వరుడిలో ఒక దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు 2 పాదాలు కలిగి ఉన్నాడు. ఒక పాదం నీలో ఉంది, ఇంకొక పాదం ఈశ్వరుడిలో ఉంది. ఈశ్వరుడికి ఒక ఆకారం ఉంది, జీవుడికి ఒక ఆకారం. జీవుడు ఉన్నటువంటి ఆకారం ఏదైతే ఉందో అది ప్రారంభంతో వచ్చింది. ప్రారంభం అనిపించిన తర్వాత ఈ ఆకారం పోతుంది. ఈశ్వరుడికి ఒక ఆకారం ఉంది. జీవుడికి కర్మ ఫలాన్ని ఇవ్వడం కోసం ఆయన ఆకారం ధరించాడు. ఎందుకంటే వీడి కర్మలు చేశాడు కదండి. కర్మణ్యేవాధికారిస్తే మా పాలేసు కదా చిన్న. మరి కర్మ రాత రాయాలి కదా. పుణ్యం చేశాడో పాపం చేశాడో, సుకృతి దుష్కృతి, ఈ 2 కర్మలనే ఆ కర్మలకి ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవడండి? ఈశ్వరుడే. ఆ కర్మ ఫలాలను ఇచ్చి ఆ కర్మ ఫలాలను అనుభవింపజేసేవాడు ఈశ్వరుడు. అంచేత ఆ ఈశ్వరుడులో ఉన్నటువంటిది ఒకడు, జీవుల్లో ఉన్నటువంటి ఒకడు. వీళ్ళు 2 పాదాలు. ఈ రెండిట్లకి తత్వం అని పేరు. తత్తు అంటే ఈశ్వరుడులో ఉన్నటువంటి పాదం, త్వం అంటే జీవుడిలో ఉన్నటువంటి పాదం. ఈ జీవుడిలో ఉన్నటువంటి పాదాన్ని, ఈశ్వరుడిలో ఉన్నటువంటి పాదాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో తత్వజ్ఞానేన సంచితం. ఎంత సులభంగా ఉందో చూడండి. ప్రారంధమేమో అనిపించే పోతుంది, తత్వజ్ఞానం మాత్రం ఎక్కడ దాచి వచ్చాడు ఎవడికి తెలిసండి. ఎక్కడో కారణ శరీరంలో దాచి వచ్చాడు. తత్వజ్ఞానంతోనే సంచిత కర్మలు నశిస్తాయి. ప్రారంధం ఒక శరీరాన్ని తోటి అనుభవించడానికి మాత్రమే తెచ్చుకున్నాడు. సంచిత కర్మలో
కోటి జన్మలకు సరిపడినంత ఉంది అక్కడ. తరగదు, నశించదు. ఆయన దగ్గర పెట్టుకున్నాడండి అది. ఇప్పుడు బ్యాంకులో డబ్బు దాచేమనుకోండి, మనం బ్యాంకులో డిపాజిట్ చేసేసినట్టు అనమాట. ఇంకా అది మళ్ళీ మనం మళ్ళీ 100, 50, 200 మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. అట్టి మాదిరి సంచితం ఎక్కడో దాచాం. చిత్రం ఏంటో తెలుసండి, తత్వజ్ఞానైన సంచితం. సంచితకరమ నీలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుణ్ణి ఎవడైతే తెలుసుకుంటాడో, ఆ జ్ఞానం ఎవడికైతే వచ్చిందో వాడికి సంచితకర్మ నశించిపోతుంది. ఇంకొక కర్మ ఉంది కదండి మరి. సంచితకర్మ అంటే ఎలా నశించుతుంది? మనలో ఉన్న దేవుణ్ణి, ఈశ్వరుడులో ఉన్న దేవుణ్ణి తెలుసుకుంటే నశించుతుంది. తత్వజ్ఞానం కూడా పోయింది. ప్రారంభ కర్మ అనిపించడం కదా, అనిపించే పోతుంది. ప్రారంభం భగతో నశించింది. మరి వచ్చిన కాడి నుంచి మళ్ళీ కొత్తగా చేస్తానే ఉన్నాం కదా కర్మ. పుణ్యకర్మ, పాపకర్మ చేస్తున్నాం కదండి. ఈ కర్మకి పేరేటండి ఆగామి. అంటే కర్మ 3 రకాలు, 3 గీతలు చూడండి. ఒకటి ఆగామి కర్మ, ఇంకొకటి సంచిత కర్మ, ఇంకొకటి ప్రారంభ కర్మ. 3 కర్మలు ఉన్నాయి. ప్రారంభ కర్మ ఏమో నశిస్తుంది, అనిపించే. సంచిత కర్మ ఏమో దేవుణ్ణి తెలుసుకుంటే పోతుంది. దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడికి ప్రతీకగా ఏర్పడినటువంటి దాన్నే దేవుడు అనుకుంటే నశించదండి. అంటే దేవుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం, వ్యక్తం కాడు అతను. ఎందుకంటే ఆయనకు ఆకారం లేదు. ఆయన సచ్చిదానంద స్వరూపం, జ్ఞానానంద స్వరూపం, అనంతం, అద్వితీయం. ఆయన చెప్పాడు ఏమని? ప్రకృతిం పురుషం చైవ విద్దనాది ఉభవపి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత్. అంటే ప్రకృతి, పురుషుడు, ప్రతి శరీరంలోని పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు మీ శరీరాలు ఉన్నాయి కదా, పైన ఉన్నటువంటి శరీరాన్ని స్త్రీ అంటున్నాం కదా. శాస్త్రం దీన్ని స్త్రీ అనలేదు, ప్రకృతిని అంటే ఉపాధిని స్త్రీ అన్నారు. ఉపాధి లోపల ఉన్నటువంటి జీవుడినేమో పురుషుడు అన్నారు. ప్రకృతిని పురుషుం చేయవ విద్ది అనాది ఉభవపి. ఇది అనాది నుంచి కూడా ఉన్నారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. ఓ అర్జున, నువ్వు ఒక క్షేత్రంలోనే ఉన్నావు. ఆ క్షేత్రాన్నే భరించలేకపోతున్నాను అంటున్నావు. నా క్షేత్రం బాధ పెట్టేస్తుందండి, కడుపు నొప్పండి, కాళ్ళు నొప్పండి, కూర్చొనెత్తలేదు, నుంచోనెత్తలేదు అంటున్నావు. ఆ పక్కింటి పక్క ఉన్నటువంటి వాడు శరీరం బాధ ఈడికి తెల్దాం అనా. ఎందుకని ఈడి శరీరంలో ఉన్నవాడు ఎవడున్నాడో వాడికే ఈడి శరీరానికి సంబంధించినటువంటి ఆకలి, దప్పిక, సుఖము, మోహము ఇవన్నీ ఈడికే తెలుసు. ఆ పక్కన ఉన్నవాడు ఎంత బాధపడుతున్నా సరే ఈడికి తెలదు. అయ్యో పాపం బాధపడతాడంటాడు. చిత్రం ఏంటి తెలుసండి, సర్వక్షేత్రేషు అన్నిటిల్లోనే ఉండి బాధపడుతున్నానయ్యా బాబు నేను. నువ్వు ఒక్క శరీరంలో ఉండే బాధ తట్టుకోలేకపోతున్నాను అంటున్నావు. నేను మొత్తం సర్వక్షేత్రేషు భారత, అన్నిటిలోనూ ఉన్నాను నేను. నేనెవడికి చెప్తాను? ఆలోచించండి. ఈయనకి ఒక శరీరం నుండి బాధ తట్టుకోలేకపోతున్నాడు, కానీ అన్ని శరీరాల్లోనే ఉన్నటువంటి బాధ ఈయన భరించలేకపోతున్నాడట. మమమాయ దురచేయ ఈ మహాకాళికాదేవి, మహాశక్తి, ఆవిడ ఇంతంత నోరులు చాపుకుని ఎంతమంది ఆ తలకాయలు నరికేసి మొలక కట్టుకుంటుంది. ఎవడన్నా చూసిరా ఆ విగ్రహాన్ని? భయంకరమైనటువంటిది. అంతటి భయంకరమైనటువంటి ప్రకృతిని శాసించున్నాడు అతను. నేను ఆ ప్రకృతిని ఎలాగ ఓర్చుకుని శాసించుతున్నాను అంటే తత్వజ్ఞానంతో. అంటే జీవుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఈశ్వరుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి గురి పెట్టుకుని వదలకుండా ఉన్నాను నేను. ఆ జ్ఞానంతో ఉన్నాను. నువ్వు ఆ జ్ఞానం లేదు. తత్వజ్ఞానం తెలుసుకుంటే సంచితం పోతుంది, ప్రారంభంతో అనిపించే పోతుంది. ఆగామి ద్వివిధం కర్మ. తత్వజ్ఞానం తెలుసుకోలేదు, పోదు. తత్వజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి సంచితం పోయింది అంటే సంచి చిరిగిపోయింది అన్నమాట. ఎందులో ఎత్తాడు? గబగబా వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకుని 10 రూపాయలు ఇచ్చారనుకోండి,
అడిగి జేబు లేదు, సొక్కా లేదు, సంచి కూడా లేదు. ఎందుకు వేస్తాడు? వేయటానికి లేదు కదండి. అప్పుడు ఏం చేయాలి? ఆ పక్కన్నవాడికి ఎక్కేసి పట్టుకోమని నా చేతులు పెడతారు. అంతేనా? ఎవరిని చూడలేదు మీరు? అలాంటి సాధువులు వస్తుంటారు కదా, వాడి దగ్గర ఏమి లేదు, దిగంబర్ గోషి అనుకోండి, ఏం చేస్తాడు అతను? అట్టి మాదిరిగా ఆగామి జీవితం కర్మ. కర్మ రెండు రకాలు కదండి. ఏంటది? సుకృతి దుష్కృతే చేస్తున్నాడు కదా, తత్వజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు, కానీ కర్మలు చేస్తున్నాడు. ఏమవుతుంది కర్మ ఫలం? ఆగామి అంటే పట్టుకెళ్ళి కర్మ. జీవితం రెండు రకాలు. ఎవరికి ఇస్తాడు? ఇతను చేసినటువంటి మంచి కర్మలన్నీ కూడా, మంచి కర్మ తాలూకు ఫలితాలన్నీ వాడికి మంచిగా ఉన్నటువంటి వాడికి ఇస్తాడు. తద్వేషి ప్రియవాదిన, వాడికి కూడా మంచి, ఆయన చాలా మంచోడండి అలాగండి అని చెప్పి ప్రేమించేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ప్రియులు అంటారు. మరి ద్వేషించేవాళ్ళు, ఆయన నచ్చలేని వాళ్ళు ఉంటారండి, నిరంతరం ద్వేషించానే ఉంటారండి. ఈయన ఇవ్వక్కర్లేదు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఈయన చేసినటువంటి దుష్కృత సుకృతే, ఈ రెండు కర్మ ఫలాలనే ఈయన్ని మెచ్చుకునే వాళ్ళందరి ఖాతాలోనే, బ్యాంకులోకి ఈడు పట్టుకెళ్ళక్కర్లేదు, ఆయనే ఈడి ఖాతాలో జమేసేస్తాడు పుణ్యకర్మ. చెడ్డ కర్మలు ఈడి ఖాతాలో జమేసేస్తాడు. అందుకనే మహాత్ములను ఎప్పుడు విమర్శించకూడదు. విమర్శించేమనుకంటే మన ఖాతాలోకి మనకు తెలియకుండానే ఆయన చేసినటువంటి యాగామి కర్మ ఏదన్నా ఉంటే వచ్చి మన ఖాతాలో జమ అయిపోతుంది. మెచ్చుకున్నాడు అనుకోండి, ఆయన ఖాతాలో ఏదన్నా పుణ్యకర్మ ఉంటే అది జమేసేస్తాడు. అప్పుడు ఏమైంది? మూడు కర్మలు పోయినాయి. మూడు కర్మలు ఎలా పోతాయంటే, తస్మాత్, అందుకు చేత అర్జున, తస్మాత్ యోగాయ యుజ్యస్య, అంచేత యోగం చెయ్యి. చదవండి ఒకసారి 50 శ్లోకం భగవద్గీత. ఒక శ్లోకం చదివేసి పారాయణ చేసేసేమనుకుంటున్నారా? ఎందుకు చేత? కర్మ మూడు శకాలుగా ఇడిపోతుంది. పుణ్యకర్మ, పాపకర్మ, అది సంచితము, ఆగామి, ప్రారంధమని. సంచితమేమో సంచిత జ్ఞానాగ్నితో దగ్ధమైపోయింది, ప్రారంధం అనిపించినాడు. ఆగామి కర్మ ఏర్పడిపోతుంది. ఎలాగ ఏర్పడుతుంది? వీళ్ళిద్దరూ పంచుకుంటారు. తస్మాత్, అంతుకు చేత, అంతుకు చేత. నీకు తత్వజ్ఞానం ఎలా కలిగిద్ది? యోగం చెయ్యి. యోగం అంటే ఏంటండి? అబ్బెప్పే నేను పాటలు పాడతానండి, నేను శ్లోకాలు పారాయణం చేస్తానండి, లేకపోతే నేను తీర్థయాత్రలకు వెళ్తానండి. వెళ్తే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది, ఈ ఖాతాలో జమ అవుతుంటుంది. ఈయన ఏం చెప్పాడు? అది వద్దు అంటలేదు, చేసుకోమంటున్నాడు. నీ బలం ఉంది కనుక, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని కానీ, నీ తెలివితేటలను ఉపయోగించి నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. కానీ కర్మ ఇలా నశించాలి అంటే ఏం చేయాలి? తస్మాత్ యోగాయ యుజ్యస్య, యోగము యుద్ధము అన్నాడండి. యోగం అంటే కూర్చటం, శ్వాసని మనసుని ఏకాగ్రత చేసి వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనిస్తూ ఉండడం కూడా యోగమే. అలాగ లోపలికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్వరూపంలో విలీనం చేయటం కూడా యోగమే. ఈ యోగం చేసేటప్పుడు మన పూర్వజన్మ సంస్కారంతో ఏర్పడినటువంటి మన బుద్ధి వృత్తులు ఉన్నాయి కదా, అవి మన మీద దాడి చేస్తాయి. మనల్ని కదలకుండా ఉండనివ్వవు. ఆలోచనలు వచ్చేస్తాయి. వాటిని మనం చేయించాలి. దానికి యుద్ధం అని పేరు. యుద్ధం చెయ్యి అంటే ఇలా కళ్ళు మూసుకుని కత్తి కమచారు పట్టుకుని యుద్ధం చేయమంటున్నాడు ఆయన. దేనిని చేయమంటున్నాడు? ఏ అయితే స్మృతి పదంలోకి వస్తున్నాయో ఆ సంస్కారంతో ఏర్పడినటువంటి ఆ ఆలోచనలు, ఆ వృత్తులు, అవన్నీ కూడా రాకుండా అరికట్టాలి. అలా అరికట్టాలంటే నీకు బలీయమైనటువంటి బుద్ధి బలం ఉండాలి. దీనికి కాళ్ళు బలంగా ఉంటే అక్కర్లేదు, చేతులు బలంగా ఉండాల్సిన అవసరం లేదు, బుద్ధి బలంగా ఉండాలి. దృఢమైనటువంటి ఎరుక, తెలివి, నీకు దృఢమైనటువంటి ఇది యథార్థము, ఏకేహ కురునందన,
ఈ కర్మ నశించడానికి ఒకటే దారి. కర్మలు పోగొట్టడానికి అనేక దారులు. అంచేత నువ్వు కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ. 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్త హి. మనం కర్మలు చేసేటప్పుడు కూడా బుద్ధి బలాన్ని ఉపయోగించే చేస్తాం. శ్లోకం చదవాలంటే ఎలా పడితే అలా చదివేస్తావా? అక్కడ కూడా బుద్ధి బలం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. అంచేత బుద్ధి బలాన్ని ఉపయోగించే కర్మలు చేద్దాం. కర్మజం. కర్మజం అంటే ఏంటండి? కర్మ. జం అంటేనో 2 పదాలు. కర్మజం. కర్మ అంటే చేయటం, జం అంటేనో చేస్తే ఏం చేసేవో దానికి సంబంధించినటువంటి ఫలం పుడుతుంది. కర్మ తల్లి లాంటిది. ఆ కర్మ వల్ల పుట్టినటువంటి పాపమో పుణ్యమో పిల్ల లాంటిది. ఈ తల్లిదండ్రిని కర్మజం. తల్లిదండ్రి కాదు, తల్లి పిల్లన. కర్మజం బుద్ధియుక్త. కర్మ చేసేవా ఫలితం ఏర్పడిపోయింది, పుట్టేసింది. కర్మ మాట్లాడేవా? మాట్లాడుతున్నాం కదండి, మౌనంగా ఉంటున్నావా? మాట్లాడేవా? వాక్కుతో చేసే కర్మ. ఆలోచించేవా? మనసుతో చేసే కర్మ. త్రికారణాలని 3 కారణాలు ఉన్నాయి మనకి. విన్నారా మీరు ఎప్పుడన్నా? త్రికారణ శుద్ధి అంటారు కదా. 3 కారణాలు అనగా 3 గీతలు అయ్యాయి. 3 గీతలు వేసాడు చూపించారంటే దేనికండి అంటే, ఒకడు నామం పెట్టుకుంటాడు, ఒకడు అడ్డగీతలు పెడతాడు, ఒకడు నిలువు గీతలు పెడతాడు. 3 ఫలాలు ఉన్నాయి మనకు. అంచేత కర్మజం. కర్మ వల్ల పుట్టేది ఫలితం. కర్మ వల్ల పుట్టేటటువంటి కర్మ ఫలం పుట్టకుండా చేసుకోవాలయ్యా. ఫలం ఏర్పడింది అంటే అది నువ్వు అనుభవించటే తప్ప దానికి వేరే నాశనం లేదు. కర్మజం బుద్ధియుక్త. ఫలం త్యక్త్వా మనీషిణ. నువ్వు మనిషివా పశువా? మనిషి, మనీషి. అదేంటండి? అందరూ మనీషులు కాదట, మనుషులేనట. ఎవడైతే ఫలాన్ని అంటుకోకుండా చేస్తాడో, త్యక్త్వా వదులుతాడో అతను మనీషి. కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్త్వా మనీషిణ. అందుకని నువ్వేం చేయాలి? తస్మాత్ యోగాయుజ్యస్య యోగ కర్మసు కౌశలం. యోగంలో ఎలా కూర్చోవాలి, ఏమనుకోవాలి, దేని మీద మనసు పెట్టాలి. కౌశలము అంటేటండి, కౌశలము అంటే నేర్పరితనం. యోగం చేసేటటువంటి నేర్పరితనం, సులువు, ఆ తెలివి, అది నువ్వు సంపాదించు. అంటే ఆ కౌశలము లేదనుకోండి, యాంత్రికంగా సాధనలోకి కూర్చుంటాడు, అలా తమస్సులోకి పోతాడు, నిద్రలోకి పోతాడు, ఏదో సంకల్పంలోకి పోతాడు. అక్కడ ఏమి లేదు, అక్కడ మెలకు లేదు, కౌశలము లేదు, జాగ్రత్త లేదు. చేసేటటువంటి పని సులువుగా చేయటం. నడుస్తులో కూడా కౌశలం ఉండాలి. కాళ్ళు అడ్డకాళ్ళు తగిలించేసుకున్నాడు అనుకో కింద పడిపోతుంది. చూసే చూపు, మాట్లాడే మాట ఎలా పడితే అలా మాట్లాడుతుంటాడు. దానికి కౌశలం లేదు, ఇంకా ఏమి లేదు, దాని వెనకాల ఏమి లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు. అంచేత చేసేటటువంటి యోగాన్ని కూడా నువ్వు ఎలా చెయ్యాలి? నేర్పరితనంగా చెయ్యాలి. నేర్పు, ముందు చూడు, అలా ఎరుకుతూ గమనించు. అలా గమనించేవనుకో జన్మబంధ వినిర్ముక్త. జన్మ ఏంటంటే ఈ శరీరం ఎందుకు వచ్చింది? నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తెచ్చేసుకున్నావా? నువ్వు ఈ కర్మఫలాలను అనిపించడానికి బలవంతంగా ఎవడో ఈ శరీరంతో నీకు బంధం కల్పించాడంటే మీకు తెలుసుకోలేదు. పశువు కాళ్ళకి బంధం వేసినట్టుగా ఈ జీవుడికి శరీరాన్ని ఇచ్చి బంధించాడు. దాన్ని జన్మ బంధము అంటారు. ఇప్పుడు మనం ఏ బంధంలో ఉన్నాం? అందరం కూడా జన్మ బంధంలోనే ఉన్నాం. జన్మబంధ వినిర్ముక్త. నా మీద విశ్వాసం ఉంచి
ఎందుకంటే నేను అవతార పురుషుణ్ణి. కృష్ణుడు చెప్తున్నాడండి, నేను దేవుణ్ణి, నాకు ఇదంతా తెలిసింది, తెలిసి చెప్తున్నాను. నీకు కర్మ నుంచి ఎలా విముక్తిని పొందుతావో, ఈ జన్మబంధం నుంచి ఎలా విడుదల పొందుతావో, ఆ రకమైనటువంటి రహస్యమైనటువంటి యోగ జ్ఞానాన్ని నీకు తెలియబోతున్నాను. జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంతి అనామయం. ఇప్పుడు మనం ఈ శరీరంతో యువతలకు వచ్చాం. ఇది ఎలాంటిదండి? బాధలతోటి, భయాలతోటి, సావుతోటి కూడుకున్నటువంటిది. ఇది సుఖకరమైనది కాదు. అనుకుంటున్నాడంతే, నేను డబ్బున్నవాడండి, నాకేం పర్లేదు అంటుంటాడు. ఆ డబ్బు ఉన్నంతసేపు కొంచెం అలాగ అనుకుంటుంటాడు. ఈలోగా యవ్వనంలో ఉంటే నాకేం పర్లేదండి అంటుంటాడు. కొంత ఆరోగ్యం బాగుంటే నాకేం పర్లేదు అంటుంటాడు. అన్ని చిల్లులే దీనికి, అన్ని ప్రాబ్లమ్సే ఈ శరీరంలోనే. తెల్లారిందప్పటికి పరిగెట్టాలి బాత్రూమ్కి, ఆగు కొంచెంసేపు ఏదో నీతో అర్జెంటుగా మాట్లాడాలంటే ఉండవయ్య బాబు మళ్ళీ వస్తారంటాడు. ఏది నిగ్రహించుకోగలండి? ఆకలి, దప్పిక, సుఖము, దుఃఖము, శోకము, మోహము, ఏంటి అన్ని సమస్యలే. శరీరం ధరించేనే సమస్య. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతో దేనికి వచ్చినాయి? శరీరం అసలు ఎందుకు వచ్చింది నీకు? కర్మజం, కర్మ నుంచి పుట్టింది. అంచేత ఈశ్వరుడు దీన్ని ఏం చేశాడు? ఆ కర్మఫలాన్ని ఈశ్వరుడు మనకు అన్యాయం చేయలేదండి. ఆ కర్మల్ని వదిలించుకోవడానికి మనకు శరీరాన్ని ఇచ్చాడు. పాపమైన కర్మలే చేస్తున్నాం అంటే ఆయన మాటకే మనం తెలుపులేదు. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పిన భగవద్గీత ఇన్ని శ్లోకాలు చదివేక్కర్లేదండి. ఒక్క శ్లోకం వారం రోజుల దాకా చెప్పుకుంటే అలా తరగదు. అంచేత శరీరం వస్తేనే ఈ జ్ఞానం. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయండి. వీటికి కూడా ఇలా చెప్పడం కుదరదు. మనిషికే ఆ అవకాశం ఇచ్చాడు. అంటే 9,999వ జన్మ అన్నమాట. ఈ 84 లక్షలలో ఎక్కడ ఒక జన్మ. వీడికే తెలుస్తుంది చెప్తే. వినలేదనుకోండి, ఏమనాలి అతన్ని? వినపోవటం ఏంటండి అంటే ఇంకొక మాట కూడా చెప్పాడండి 53వ శ్లోకంలో. శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల. ఏంటండి? ఎంత చెప్పినా ఎందుకు వింటలేదు అన్నారనుకోండి. శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల. 53వ శ్లోకం. అంటే శృతి అంటే వేదం. వేదం ఏం చెప్తుందంటే ఈ యజ్ఞం చెయ్యి, నీకు ఈ పుణ్యం అవుతుంది, ఈ యాగం చెయ్యి, ఈ నోము నొయ్యి, ఈ వ్రతం నొయ్యి, ఈ దానం చేసుకో, ఈ ధర్మం చేసుకో, ఈ పూజ చేసుకో, నీకు చాలా మంచి జరుగుతుంది, నీకు మోక్షం అవుతుంది అని చెప్పి శృతి విప్రతిపన్నాతే. ఈ మంచి మంచి దారులన్నీ, మంచి మంచి మార్గాలన్నీ బోధించేది ఎవరు? శృతే, వేదమే కదా. అప్పుడు ఏమైంది? వీటికి యథా తాశ్యతి అంటే నిశ్చలమైనటువంటి ఒక అభిప్రాయం రాలేదు. ఎంతవరకు శాస్త్రాలు చదువుతాడో వాడికి నిశ్చలమైనటువంటి అభిప్రాయం కలగదు. ఎందుకంటే నిన్న చెప్పుకున్నాం మనం, కంట్లో నీళ్లు గారుతుందంటే పుస్తకం చదివి ఈపు మీద రచ్చ చేసేసాడు వాళ్ళ అబ్బాయి, డాక్టర్ గారు కొడుకు. ఎందుకని? అది శాస్త్రమే అంటే అది ఎవరికి ఉపయోగించాలో, ఎందుకు ఉపయోగించాలో అది తెలలేదు. అట్టి మాదిరిగా శాస్త్రం ఎవరిని ఏ కర్మ చేయమంది, ఎందుకు చేయమంది అది తెలద్దు. అది తెలియకుండా అందరూ ఒకే దొడ్లో పెడతారా? అందుకని ఈ చెలించేటటువంటి నిశ్చలం అవ్వలేదు, మనకి నిర్ణయం అవ్వలేదు. ఎందుకంటే శాస్త్రమే కదా చెప్పిందండి, అది మంచిదే కదండి, శాస్త్రం చెప్పిన దాన్ని మంచిదాన్ని ఎందుకు వదిలేయాలండి అంటారు. అందుకని సమాధ అశిలా బుద్ధి తదా యోగ మవాప్యతి. నిశ్చలమైనటువంటి అభిప్రాయం కలగాలంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పినటువంటి విధానంలో నువ్వు యోగం చేయాలి. చలనము అంటే పరిపరి విధాలుగా మనసు పోవడం,
అచలము. ఒకే నిర్ణయంలోకి వచ్చాడు. సమాధ అచల బుద్ధి తదా యోగమవాప్యతి. అంతవరకు యథాతే మోహకలిలం బుద్ధిరియతి తరిష్యతి. మోహం నశించదు. అంటే యోగ మార్గంలోకి వెళ్ళి ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని ఎవడైతే దర్శించాడో అటువంటి వాడికి మాత్రమే స్థిరమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది, అనుభవానికి వస్తుంది. అనుభవానికి లేనటువంటి విద్య ఏది కూడా ప్రమాణంగా తీసుకోకూడదు. అనుభవించాలి, చదివి కాదు, చదవాలి. ఎందుకంటే శాస్త్రం ఏమని చెప్పింది? అనేక మంది మనుషుల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా రకరకాల స్వభావాలు, రకరకాల గుణాలతో ఉన్నారు కదా. ఈ రకరకాల గుణాలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రకరకాల మార్గాలు బోధించింది వేదం. అందుచేత అన్నీ మంచియే, కానీ అందరికీ ఒకే రక్ష కాదు. ఎవడికి రక్ష చెయ్యాలో వాడికి అది వెయ్యాలి. అందుకని ఇక్కడ ఒక చిన్న ఈ శ్లోకం కాడ శ్రీకృష్ణదేవరాయలు గారికి ఒక అనుమానం వచ్చింది. శాస్త్రం భగవద్గీత ఇంత బాగా చెప్తుంది కదా, బాగా చదివేడు విన్నాడు అనమాట. ఆయన దగ్గర పెద్ద పండితులు కూడా ఉన్నారు, ఉండేవారు. అప్పుడు ఒక రోజు ఆ మంత్రి గారిని కేకేసి, ఈ జనాలందరూ కూడా ఇన్ని రకాలుగా తిరుగుతున్నారు కదా, అసలు ఈ యాలమర్రి అంటే ఏంటి అన్నాడు. ఏం చెప్పాలి అతను? యాలమర్రి అంటుంటాం కదా. యాలమర్రి ఎలా వచ్చింది జనాలకి అంటే ఎలా వచ్చిందని అడగలేదు అతను. అసలు యాలమర్రి అంటే ఏంటి అని అడిగాడు అనమాట. ఈయన బాగా ఆలోచించాడు, ఎలా చెప్పాలి యాలమర్రి అంటే? అది ఏదైనా చూపించేదా, చూపించే వస్తువా, ఎలా చెప్పాలి? మహామంత్రి తిమ్మరుసు ఆలోచించాడు. సరే రండి, ఏదైనా రేపు వచ్చి మహాశివరాత్రి నాడు చూపించాను మీకు యాలమర్రి అంటే అన్నాడు. వీళ్ళందరూ శివరాత్రికి స్నానాలకు వెళ్ళిపోతున్నారు, పొలమండ సముద్ర స్నానాలు. ఈ రాజుగారు మంత్రి గారు కూడా వెళ్ళారు. దారి ఇచ్చేసారు వెళ్తారు రాజు మంత్రిని. ఈ మంత్రి గారు ఏం చేశాడట, ఆ సముద్రంలోకి వెళ్ళి చక్కగా స్నానం చేసి ఆ పంచి మొలక చుట్టుకుని చిన్నగా వచ్చి అక్కడ ఎవడో అడుక్కున్నవాడు కూర్చుని ఉన్నాడంట, డబ్బులు వేస్తారని. ఆడు చుట్టూరు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆడు నెత్తి మీద ఒక ఎంటికి లాగి నెత్తి మీద వేసుకున్నాడు. నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోయాడు. రాజుగారిని దూరంగా కూర్చుని చూడమన్నాడు. ఇంకా అంతసేపటికి ఈ అడుక్కుని వాడు కూడా లైన్ పెట్టేశారట. లైన్ స్నానం చేసి రావటము, ఈ గారి చుట్టూరు ప్రదర్శించడము, ఒక ఇంటికి లాక్కోవడం, నెత్తి మీద వేసుకోవటం, ఒకటి తర్వాత ఒకటి తోసుకోకుండా కంగారు పడుకుని ఈ అల్లిపోయి లెగిసి పోతుంటే ఇంకొక 2 వాలంటీర్లు తయారయ్యి కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. ఈ అల్లిపోయి లాగేస్తారు, జుట్టంతా పీకేస్తున్నారు, ఒక్కొక్క ఇంటికి. ఈ పోదారని చూస్తున్నాడు, పోనత్తలేదు, పట్టేసుకున్నారు. పట్టేసుకునేటప్పటికి జనాలు పోవడం తీర్థం కదా అది. స్నానం చేసి రావడం, వచ్చినోడల్లా ఒక ఇంటికి లాక్కుని చుట్టూరు ప్రదక్షిణ చేసి ఒక ఇంటికి లాక్కుని నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోతాడు. కొంతసేపటికి అది ఒక పెద్ద తిరునాలు అయిపోయింది. ఈ నెత్తి మీద ఇంటికి లేవు, ఇంకా మొత్తం గుండు చేసేసారు. అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఇద్దరు చెట్టు కింద నుంచుని చూడండి యాలమర్రి అంటే అదే. అసలు అక్కడ ఎందుకు జరిగింది ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. తెలిస్తే పర్వాలేదు, దానికి ఒక ప్రమాణమా, ఒక సిద్ధాంతమా ఏంటి, దానికి ఏదో మూలం ఉండాలి కదా. అంటే మంత్రి గారు చేశాడు అంటే అది గొప్పడు అనమాట. ఆయన చేసాడు కనుక ఇంక ఎవరైనా సరే పర్వాలేదు, అందులో ఏదో గొప్ప విశేషం ఉంది అని చెప్పేసి అతను చూసాడు. ఎవడో ఆడు మొదలెట్టాడు, ఆడు వెనకాల ఇంకొకడు, ఆడు వెనకాల ఇంకొకడు, మొత్తం లైన్ ఎట్టేశారు, గుండు చేసేసారు అతను. యాలమర్రి అంటే ఇదే బాబు. ఎవడికి జ్ఞానం లేదు. ఆ ప్రార్థన ఎందుకు చేయమన్నారు, ఆ మంత్రం ఎందుకు చదవమన్నారు, ఆ శ్లోకం ఎందుకు చేయమన్నారు, ఆ పూజ ఏంటి, ఆ పునస్కారం ఏంటి అనేటువంటిది ఎవడికి నిలబడి ఆలోచించడు. అందరు కూడా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా,
ఓకే నాడండి మనం పోదామని చెప్పేసి వెళ్ళిపోవటమే. తీర్థం కింద పట్టేస్తారంటే 10 మంది ఎక్కడుంటే అక్కడ పోతుంటారు. అదే ఏల మరి దీన్నే యథాతే మోహకలిలం. ఇది మోహం, భ్రాంతి, జ్ఞానం లేదు. యథార్థం తెలుసుకోవాల్సినటువంటి అవసరం వాడికి లేదు. యథార్థం తెలుసుకోవడానికి కూడా ఎవడో ప్రయత్నించాడు. ఒకవేళ ఎవడైనా వచ్చి చెప్తే ఆడికేం తెలిసండి నటంటే అంతమంది జనాలు అంతమంది పోతుంటే వాళ్ళకి ఎవరికి తెలుసుకున్నవాడు కదా, వాళ్ళకి ఎవరికి తెల్లలేదా అంటుంటాడు. అందుచేత ఈ మోహం నశించాలంటే, ఈ మోహకలినం నశించాలంటే బుద్ధిరియతి తరిష్యతి. నువ్వు యోగ మార్గంలోకి వెళ్ళి మనసు శ్వాస ఆగినటువంటి స్థితిని గనక నువ్వు గమనించినట్టే తదా గంతాసి నిర్వేదం. అప్పుడు అలమర్రి ఈ మోహం గంతాసి నిర్వేదం నశించది. అప్పుడు శ్రోతశేష శృతశేష. అందక ఎంతమంది విన్నారు కదా, విన్నట్టు కాదు అంటున్నాడు. ఇదేంటండి మేము అందరినీ మమ్మల్ని అలా గట్టి పరకలాగా తీసి విన్నవాళ్ళు కదా. శ్రోతలు అంటే ఎవరండి? విన్నవాళ్ళు కదా. వాళ్ళు వింటున్నారు అనుకుంటున్నావేమో నువ్వు, వింటలేదు, విన్నట్టు కాదు. శృతశేష ఎప్పుడు విన్నట్టు? యోగంలోకి వెళ్ళి ఈ ఆత్మానాత్మ విచారణలో ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని చరిచేసి దీన్ని దాటి దాన్ని తరించినప్పుడు విన్నట్టు. ఇప్పుడు విన్నట్టు కాదు. ఈ నిర్వేదం నశించదు, ఈ మోహం నశించదు. శ్రోతశేష శృతశేష. ఇన్నావోడు ఎవడండి అంటే ఆలకించిన వాళ్ళందరూ ఇన్నావోడు అనలేదు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి 52వ శ్లోకం. ఈ శాస్త్ర సత్సంగంలో కూర్చుని ఆలకించిన వాళ్ళందరూ ఆలకించినట్టు కాదయ్యా, వినినట్టు కాదు. వినినట్టు ఎప్పుడు? ఆ విన్న దాన్ని ఆచరించి దాని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు విన్నట్టు. ఆచరించడు, ఆచరించకపోతే అనుభవానికి రాదు. ఏమైనట్టండి అది? విన్నట్ట. వినడం శ్రోత, విన్నదాన్ని అర్థాన్ని గ్రహించినటువంటి వాడు శ్రోత, నిజమైనటువంటి శృతశేష. జద తదా గంత ఆశి నిర్వేదం శ్రోతవ్యస్య శృతశేష. అంటే అన్ని సందేహాలు నివారణమయ్యేటటువంటిది ఆత్మజ్ఞానం. ఉపదేశం పొందాం, జ్ఞానం కూడా తెలిసింది, సాధన చెయ్యాలి. ఎవరైతే సాధన చేయదో వారికి ఈ సందేహాలు నివారణ కావు. యథార్థం తెలియబడదు. అంచేత యథార్థం తెలియాలంటే సాధనలోకి వెళ్ళాలి. అందుకని దూరేణ ఎవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. బుద్ధౌ శరణమన్విష్య కృపణ ఫలహేతవ. కృపణుడు అంటే కొంతమందికి అన్యాయం చేస్తుంటారు. కృపణుడు అంటే తనకు తాను అన్యాయం చేసుకునే వాడికి కృపణుడు అని పేరండి సంస్కృతంలో. ఎవడు కూడా కృపణుడు కాకూడదు. కృపణత్వం అంటే తననే అన్యాయం చేసుకుంటున్నాడట. తనని అన్యాయం చేసుకుంటాడంటే ఎవడన్నానే బుద్ధి లేకపోతే. కానీ ఎవరికన్నా అన్యాయం చేస్తాడు, ఎవరికన్నా నష్టం కలిగిస్తాడు, కానీ వాడికి నష్టం కలిగించుకుంటాడా ఎవడు? ఈ చెప్పినప్పుడు వినినటువంటి వాడు ఎవడైతే యోగం చేయకుండా మళ్ళీ ఆ పడవ మీద ఒక అడుగు ఈ పడవ మీద అడుగు వేస్తుంటాడో వాడు కృపణుడయ్యా. దూరేణ ఎవరం కర్మ. ఏంటంటే పదాన్ని దూరేణ. ఎవరం అంటే దూరం, అంటే నిన్ని దేవుళ్ళలోకి తీసుకెళ్ళకుండా, దేవుళ్ళలోకి వెళ్ళే మార్గం ఇది. దేవుళ్ళలోకి వెళ్ళకుండా దూరంగా తీసిపోయేటటువంటిది కర్మ. ఇప్పుడు మీరు ఎక్కడికో బయలుదేరారు అనుకోండి, అది మీరు వెళ్ళాలనుకున్నటువంటి లక్ష్యం అది మీకు తెలియలేదనుకోండి, ఎవరినో అడిగారు. ఎవరినో అడిగితే పిఠాపురం ఎక్కడుందండి అన్నారనుకోండి, ఇలా చూపించాను, వెనక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెళ్ళి కొద్ది మీరు దేనికి దూరం అవుతున్నారు? ఆ వినాయకుడి గుడి ఎక్కడుందన్నాడు అనుకోండి,
ఇటేపు చూపించాడండి. మీరు వేసే ప్రతి అడుగు ఎక్కడికి వెళ్తుంది? దూరేణ. మీరు నడిచే నడక కర్మ. దూరేణ ఎవరం కర్మ. దేవుళ్ళకి తీసుకెళ్తలేదు ఇది, దేవుడికి దూరం చేస్తుంది. దూరేణ ఎవరం కర్మ అంటే ఆ చెప్పినోడెవడో, ఆ చెప్పింది విచారణ చేయకుండా చేసేసేవాడెవడో? బుద్ధి లేనడు. బుద్ధౌ బుద్ధియోగ ధనంజయ. ఇక్కడ కర్మేంద్రియాలతో డ్యాన్సులు కట్టడము కాదు, వాక్కుతో మాట్లాడడము కాదు, త్రికరణాలు కాదండి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాయి. బుద్ధి. బుద్ధిలో జ్ఞానం ఉంది, బుద్ధిలో తెలివి ఉంది. బుద్ధౌ చరణమన్విచ్య. అంచేతండి వాంతరమ్మకు ఒత్తికి తిరిగి నీ బుద్ధిని మేలుకొల్పు. బుద్ధిని మేలుకొల్పి జీవుడిని తీసుకెళ్ళి దేవుళ్ళో కలపాలి. అప్పుడు కృపణ ఫలహేతవ. కృపణత్వం పోతుంది. కర్మ చేసి ఫలాన్ని సంపాదించుకోవడానికి బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళు కృపణులు, వాళ్ళకి తెలియలేదు పాపం. అందుకని ఏం చేయాలి? యోగస్థ కురు కర్మాణి సంగం తెక్తవా ధనంజయ. అంతచేత నువ్వు యోగం చెయ్యి, జీవుణ్ణి దేవుణ్ణి కలుపు. జీవుడు దేవుడు కలిసిపోతే ఇంక మళ్ళీ పుట్టుకుండదు, మోక్షం వస్తుంది. లేదా నువ్వేదో ఆశ కొద్దీ ఏదో ఫలితాన్ని ఆశించి అలా కలిసి వస్తుంది, ఇలా కలిసి వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కదా. అలాగే వెళ్ళిపోతే అదేమవుతుంది? ఫలితం మొత్తం నిజమే, పుణ్యం వస్తుంది, మరి ఇంకోటి ఏదన్నా వస్తుంది, దానివల్ల స్వర్గము వస్తుంది. అలాగే పుణ్యం ఒకటి చెయ్యం కదా, పాపం కూడా చేస్తుంటాం. అందుకని సిద్ధి అసిద్ధియో సమభూత్వ. ముందు మొదలెట్టే. సిద్ధించలేదండి, నేను 3 రోజులు చేశానండి, 3 పూటలు చేశానండి అని వదిలేయకు. సిద్ధి అసిద్ధియో వెంటనే అందరికీ సిద్ధించదండి. ఎందుకని కోటాను కోట్ల జన్మల నుంచి అనేక స్వభావాలతో అనేక సంస్కారాలతో కూడుకుని ఉంది మన అంతఃకరణం. ఎన్నెన్ని కర్మలు చేశాడు, ఎన్ని కర్మములో ఎన్ని జన్మముల అయను, నేటికెందెందు జన్మించినానో. ఎటి ఎన్ని జన్మములైన, ఎన్ని జన్మలు, మనుషులు పశువులు అన్నీ మనం చూసి వచ్చినాయే. ఎందుకంటే మనిషి జన్మకి సరాసరి రాడండి ఎవడో కూడా. మన ప్రతి జన్మ నుంచి, కుక్క జన్మ నుంచి, పశువు జన్మ నుంచి, అన్ని జన్మల నుంచి దాటుకుంటూ అన్నిటికి ఇది కడసారి జన్మ. సత్యం విధి. సత్యం తెలుసుకోండి. ఒక్కొక్క జన్మ 84 లక్షల జన్మల నుంచి ఒక్కొక్క జన్మని దాటుకుని మడి జన్మకు వచ్చాడు. మడి జన్మకు వచ్చినాడు ఏం చేయాలని దేవుళ్ళకి వెళ్ళిపోవాలి. కిందకి జారిపోయాడు అనుకోండి, కృపణుడే. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ప్రయాణం మొదలే, మళ్ళీ యాత్ర మొదలు పెట్టాలి. యాత్ర అంటే ఏంటండి? అది బహిర్ముఖంగా చూపించారు, ఇది అంతర్ముఖంగా చూపించారు. ఈ రకంగా యాత్ర పూర్తి చెయ్యాలి. యాత్ర పూర్తి చేసి జీవుణ్ణి దేవుళ్ళో కలిపేయాలి. అలా కలిపితే ఇప్పుడు కాశీ వెళ్ళాలనుకోండి, యాత్ర. నేను నడిచి వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా, ఎలాగెళ్ళినా కాశ్యాం మరణాన్ముక్తి. కాశీలోకి వెళ్ళి చచ్చిపోవాలట. ముక్తి రావాలంటే అక్కడ చచ్చిపోకూడదు. కాశీ వెళ్తే చచ్చిపోతారా? మరి శాస్త్రం ఏంటండి అలా చెప్తుంది? కాశ్యాం మరణాన్ముక్తి. కాశీ వెళ్ళి చచ్చిపోతాడు, అక్కడ ముక్తిని పొందుతాడని. కాశీ అంటే ఏంటండి? దానికి వారణాసి అని పేరు. వరుణ ఘట్టము, అసిఘట్టము 2 ఘట్టాలు ఉన్నాయి. వరుణుడు అంటే నోట్లో ఉన్నటువంటి నీరు. వరుణుడు అంటే ఎవరండి? నీటికి అధిపతి. వరుణ ఘట్టం. సాధనలో పెదాలు ఖర్చుకుపోతే వరుణ ఘట్టం పూర్తయింది. అప్పుడు ముక్కు రంధ్రాలలో నుంచి శ్వాస ఆడుతూ తెలుస్తూ ఉంటుంది, అది అసిఘట్టం. ఇప్పుడు ఆ శ్వాస కూడా ఆగిపోయింది. వరుణఘట్టం అయిపోయింది, అసిఘట్టం అయిపోయింది. వారణాసిలోకి వెళ్ళాడు. అప్పుడు పుటత్వయ వినిర్ముక్తో వాయురు ఎత్ర విలీయతే.
ఈ ముక్కు పుటాలలో ఉన్నటువంటి శ్వాస ఎక్కడ ఆగిపోయిందో తత్తర సమస్తం మన కృత్వ తన్ ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. ఓ పార్థుడా, ఓ అర్జునుడా, ఈ ముక్కు పుటాల్లో ఉన్నటువంటి ఇక్కడ వరుణఘట్టం ఆగిన తర్వాత అసిఘట్టం మొదలవుతుంది. అసిఘట్టంలో శ్వాస నడుస్తుంది. శ్వాస ఎక్కడ ఆగిపోయిందో పుట్టద్వయం అంటే ద్వయం అంటే 2 రంధ్రాలు, అందులో గాలి సంచారం జరుగుతుంది. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఈశ్వరుడు కూర్చుని ఉన్నాడయ్యా మఠం వేసుకుని. అది కాశీశ్వేశ్వరుడు. తన్ ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. ఆ ఈశ్వరుడు ధ్యానించు, నీకు మోక్షం అవుతుంది అంటాడు. ఇవన్నీ రాసే ఉన్నాయి, మనం చదువుతున్నాం చాలా ఒకటి. కానీ మనకేంటి దృష్టి బయటికి పోయింది, వేరే వేరే విధానంలోకి వెళ్ళిపోయింది, మనం సాధన చేస్తలేదు. అందుకనే మనల్ని ఏమన్నాడండి ఇతను? బుద్ధి లేనివాడు అన్నాడు, కృపణుడు అన్నాడు. అందుచేత బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకుని ఈ యోగ మార్గాన్ని గట్టిగా పట్టుకుని ఎవడైతే వరుణ ఘట్టాన్ని అసిఘట్టాన్ని దాటి ఈశ్వర సాక్షాత్కారం పొందాడో అక్కడ ఏమన్నాడండి? కాశ్యాం మరణాన్ముక్తి, అక్కడ చనిపోతాడన్నారు కదండి. అంటే నేనన్నవాడు అక్కడ పోతాడు. ఇప్పుడు దాకా ఇది నేను అంటున్నాడు కదండి. ఇది నేను అన్నవాడు అక్కడ చచ్చిపోతాడు అనమాట. అప్పుడు మన స్వరూపం సాక్షాత్కారం అవుతుంది, ఆడకు మోక్షం అవుతుంది. అంటే ఆయన చచ్చిపోతే ఇంకా రామండి అన్నారనుకోండి, భయపడకండి, మళ్ళీ ఉత్తాన దశలోకి వస్తాడు కానీ జ్ఞానంతో వస్తాడు. పుట్టమేసిన బంగారం వల్లే లెక్కుతాడు. వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాడు? పాపిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు శుద్ధంగా వచ్చాడు, పరిశుద్ధాత్మ స్వరూపంగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు వెళ్ళాడు పాపి, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత శుద్ధుడు, పరిశుద్ధుడు. అదే పరిశుద్ధాత్మ అంటే. ఆడికి జన్మ ఉండదు, కర్మ అంటుకోదు, మోక్షం పొందుతాడు. ఇది మహత్తరమైనటువంటి మరి భగవద్గీత ఎంతటి మహాబోధ అందించింది మనకి, తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పాడో అందులో కొంతసేపు ప్రయత్నం చేద్దాం. ఏం చెయ్యాలి? చక్కగా ఇలా కూర్చోండి. గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమి అనుకోకుండా స్వాహం భావేన పూజ్య. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, సాక్షాత్తు అవతార పురుషుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడండి. ఈశ్వరుడు ఎక్కడున్నాడో, ఈశ్వరుడి దగ్గరికి ఎలాగెళ్ళాలో ఆ దారి చూపించాడు ఆయన. అందుకనే జగద్గురువు అన్నారు. అందరు గురువులకి ఆది గురువు జగద్గురువు కృష్ణ పరమాత్మే. ఆయన చెప్పినటువంటి మాట స్వాహం భావేన పూజేతు. చక్కగా గురుమంత్ర పంచాక్షరి మంత్ర అనంతరం వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనించు, ఏకాగ్రతగా నిద్రపోకుండా ఏమీ అనుకోకుండా అలా చూస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. సిద్ధించకపోయినా ప్రయత్నం వదలకుండా ఉంటే ఈశ్వర అనుగ్రహం ఏర్పడుతుంది మనకి. ఆయనే చూస్తాడు మొత్తం కథ అంతా. అందుకని ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా మనసును లోపలికి తిప్పుకొని అలా వస్తూ పోస్తూ ఉండే శ్వాసని గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.